దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు యొక్క ఉన్నతమైన నామ స్తోత్రం. కూర్చుని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మనని కాలవంతుడు కాచి కాపాడి తన రెక్క తన దాచి భద్రపరచు. ఈ విధంగా మనం అందరం కలిసి దేవుని స్తుతించుటకు ప్రభు చెప్పిన వాటి వస్తువుల చుట్టూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో దేవుని మాట మనం ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 24 వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనులు పోయిను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలపడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి సరళ చదవబడిన లేఖన భాగం మనం ఇంచుమించుగా సండే స్కూల్ టైం నుంచి కూడా ఇప్పటి నుంచో వింటూ ఉన్నాం ఈ మాటలు. ఆమె అయితే ప్రభుత్వంలో ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువు మరి ఉపమాన రీతిగా ఆయన చెప్తూ దేవుని మన గృహాలు ఎలా కట్టుకోవాలి, నీ ఆత్మీయ గృహాన్ని, నీ హృదయాన్ని ఎలా కట్టుకోవాలో తెలియపరుస్తూ ఆయన చెప్తూ అంటాడు. కాబట్టి నా మాటలు విని దాన్ని గైకొని మరి ఎవరైతే ఉంటారో వారి జీవితాలు నిలబడతాయి. ఇందాక మనం వర్షిప్ చేసినప్పుడు ఒక మాట ఏమని, అంతము వరకు నన్ను కాపాడయ్యా, నన్ను మర్చిపోవని మనం ప్రార్థన చేస్తాం, ఆయన ఆరాధన చేస్తున్నాం కదా. సో ఆయన సన్నిధిలో మనము ఎదురు చూస్తూ మనం ఉండాలి, నిరీక్షణతో ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయన సన్నిధిలో మనము ఆయన ఏ విధంగా చెప్పినా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు ఎలాగున్నాడు, ఇసుక మీద కట్టుకున్నవాడు ఎలాగున్నాడు, ఎవరిని ఎవరితో దేవుడు ఎలాగ పోల్చాడో, మరి దేవుని కలిగిన వాడు దేవుని కలిగి ఉండి వారి జీవితం ఎలాగుంటుందో, దేవుడు లేకపోతే వారి జీవితాలు ఎలాగుంటాయో, దేవుడు లేకుండా వారి జీవితాలు కొనసాగించబట్టి వారి జీవితాలు ఎలాగుంటాయో, దేవునితో సహవాసం కలిగి ఉండి దేవునితో నడుస్తున్నటువంటి వారి జీవితాలు ఎలాగుంటాయో ఈ ఉపమాన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని ప్రియ దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతూ కాబట్టి ఏం, కాబట్టి దేవుని ప్రజలయ్యారు, కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినాము, కాబట్టి దేవునితో మనం నడుస్తున్నాం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు అంటున్నాడు. అంటే ఆయన చెప్తున్న ప్రతి మాట మనం ఏం చేయాలంట, మనము చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. సరే, ముందుకు వెళ్ళినట్లయితే దాని నుంచి కొన్ని మాట మనం ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ అంటాడు ఆయన, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన చెప్తూ అంటాడు ఆయన. ఒక ఇద్దరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఒకడేమో చక్కగా నేల సాఫ్ చేసి ఫస్ట్ మొదట అంత ఇసుక పోసి రాయి మీద రాయి పేర్చి ఇసుక రాయి పేర్చుకుంటూ మొత్తానికి బేస్మెంట్ లేపి అందంగా ఇల్లు కట్టేశాడంట. చాలా మంచిగా కట్టేశాడు, బాగుంది, చూసిన కూడా అదే మంచిగా కట్టారు, మరి అందంగా మంచి డిజైన్స్ వేశారు, ఎన్ని లక్షలు పెట్టి కట్టాడు కానీ బాగా కట్టాడు అతను. అతని ఇంటికి పక్కన ఇంకొక అతను కూడా కొద్ది దూరం ఇంకొక ఆయన కూడా కట్టాడు అంట. ఆయన కూడా ఇల్లు అందంగా కట్టాడు. ఇద్దరు ఇల్లు కట్టారు, బాగానే ఉంది. అయితే ఒక దినాన ఏమైందంటే
భయంకరమంటే వరద వచ్చింది, వాన కురిసి వరద వచ్చింది. ఆ వాన ఎంత భయంకరంగా అంటే రీసెంట్ గా మనం చూసిన విజయవాడలో మరి జరిగిన సందర్భాలు చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి ఆ వాగు కూడా గండిపోయి ఆ నీళ్ళన్నీ కూడా మన విజయవాడ పట్టణం అంతా, సగం పట్టణం అంతా అది మరి ముంచేసినట్టు మనం చూసిన. అయితే వర్షాలు ఏమైపోయిందంటే భయంకర వర్షాలు వచ్చి వానలు కురిసి వరదలు వచ్చి ఏం చేసిందంటే ఆ వరుణ చోటంతా నీరు ప్రవహించడం మాత్రమే కాదు కానీ గాలి బాగా విసిరిందంట. ఏమైందండి? వాన కురిసి వరదలు వచ్చింది, గాలి విసిరింది. ఎప్పుడైతే గాలి విసిరిందో ఆ ఇంటి మీద కొట్టగానంటే, అంటే చాలా ఇల్లులు ఉన్నాయి, మనకు అర్థమని అదొక ఇల్లు దిక్కొని అని చెప్తుంది అన్నట్టు. ఆ ఇంటి మీద పెట్టినప్పుడు ఒకటి ఇల్లు కూలిపోయిందంట. ఏమైపోయిందంట? ఒకటి ఇల్లు కూలిపోయింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటంటే ఇంత అందంగా, ఇంత భవనం మంచిగా చాలా బాగా లక్షలు ఖర్చు పెట్టి కట్టాము, బాగానే ఉంది, ఎందుకు పడిపోయినా ఇది? నీ తోటోడు కూడా ఇంకొక ఇల్లు కట్టుకున్నాడు, సేమ్ నీలాగే కట్టాడు, అతని ఇల్లేమో చక్కగా నిలబడి ఉన్నది, నీ ఇల్లు ఏం పడిపోయిందనేసి ఆ ప్రజలందరూ చూస్తూ ఉన్నారంట. ఆ ప్రజలందరూ చూస్తూ ఉన్నారంట. మరి ఇద్దరు కట్టారు, మరి ఇది ఎందుకు పడిపోయింది అంటారు? ఇద్దరు కూడా బండ మీదే కట్టాడు. బండ వేస్తే ఇసుక పోసి మొత్తం మీద కట్టాడు. అచ్చం ఇసుక అయితే కట్టలేం కదా. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయినటువంటి ఇంటి గృహము అతనికి పునాది ఎలాగున్నదంటే అతను కేవలం నేల సాఫ్ చేసి అలాగా ఇల్లు కట్టేశాడు. వరద వస్తే ఏం చేస్తుందంటే ఎలాంటిదైనా కానీ వరద దాటికి పడిపోవాల్సిందే. హల్లెలూయా. వరద వస్తే లోపల ఎంత వేసినా దాని పైన పొర ఏం చేస్తుంటే ఆ వరద దాటికి మొత్తం కొట్టుకొని పోతుంది. కాబట్టి ఆ పరిస్థితిలో ఆ వరద దెబ్బకి ఆ పునాది రాళ్ళు మొత్తం కదిలిపోయాయి. అయితే ఆ పునాది ఎంత ఉందంటే అది పైనే పునాది ఉన్నదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మరొకరు కట్టింది నిలబడిన ఇల్లు ఎలాగుందంటే లోపలికి తోపాడంట. బాగా పునాది లోపలికి తీసి మెత్తగా ఉన్నదంత వరకు బాగా తవ్వి కాస్త గట్టితనం కనబడేంత వరకు, పర్వాలేదు గట్టిగుంది, నా పునాది నిలబడుతుంది, నేను ఇల్లు కట్టుకున్నా క్రాకులు రావు, మంచుకుండదని అతను ఒక నిశ్చేది వచ్చేంత వరకు, కింద రాయి తగినంత గట్టి తగినంత వరకు అతడు పునాదిని బాగా తీశాడు. హల్లెలూయా. ఎవరైనా పునాది ఎందుకు తీస్తారండి? బేస్మెంట్ సరిగా ఉంటేనే, పునాది బాగుంటేనే ఇల్లు నిలబడుతుంది. బేస్మెంట్ సరిగా లేకపోతే ఇల్లు నిలబడుతుందండి? నువ్వు ఎంత మంచి భవనం, ఎంత లక్షలు పెట్టి కట్టినా, ఎంత అందంగా లోపల మరి లక్షలు ఖర్చు పెట్టి ఇంటీరియర్స్ అన్ని చేసినప్పటికీ నీ బేస్మెంట్ అంటే పునాది సరిగా లేకపోతే, బేస్ అంటే ప్రారంభం, లోతు సరిగా లేకపోతే ఏమైతుంది? ఖచ్చితంగా ఇల్లు పడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ బుద్ధిమంతుడు ఏం చేశాడంటే లోపలికి తవ్వాడు, రాయి కనబడేంత వరకు చూసి కట్టారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంజనీర్స్ వచ్చి ప్లాన్ ఇస్తారు, భూమిని చెక్ చేస్తారు. ఇదిగో ఈ నేలలో బేస్మెంట్ కట్టుకుంటే సరిపోయింది, ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్కి. ఇదిగో ఈ నేలలో అయితే గట్టిగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు అయ్యా. కొన్ని నేలలు ఎలా ఉంటాయంటే లోపలికి జారిపోతా ఉంటాయి. ఒకసారి నల్లరేఖ నేలలో ఎలా ఉంటుందండి, కాలు పెడితే లోపలికి మెత్తగా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో కాబట్టి ఈ నేల ఇలా ఉంది కాబట్టి ఇంజనీరింగ్ చేస్తుంటే కిందికి ఎంత లోతున పునాది అంటే పిల్లర్ లోపలికి పుట్టింగ్ ఎంత పోతే అంత స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి అయ్యా దీనికి ఇంత లోతులు వేయండి, ఈ సైజులో పునాది వేయండి, ఈ సైజులో పిల్లర్స్ వేయండి అని చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుడు కూడా మనతో చెప్తున్న విషయం ఏమిటంటే ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో చాలా మంది పడిపోవడానికి నిలబడ్డ కారణం ఏంటంటే మనం వేసుకున్నటువంటి పునాది ఎలా ఉన్నది ఒకసారి మనం పరీక్షించుకోవాలి.
మన పునాది దేవునికి సంఘం ఎలాగున్నది? మన పునాది లోతైనదిగా ఉన్నదా లేదా పైగా ఉందా? మనం ఎప్పటి నుంచి మానవింటాం ఏది చూడండి, అక్కడ ఆ వాన కురుస్తున్న వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను గాని దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వారి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడు పోలియుడు. వాన కురుస్తున్న వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడిన దాని పాటు గొప్పదని చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగంలో చదువు లేఖన భాగం ప్రకారం మనం గమనించినట్లయితే ప్రియ దేవుని సంగమా, మనం ఇల్లు కట్టుకుంటాం. ఏ ఇల్లు? ఆయన నీ హృదయమే ఆయనకి దేవాలయంగా ఉన్నది. హల్లెలూయా. నీ హృదయమైన ఇల్లును కట్టుకున్నప్పుడు నీ యొక్క జీవితము ప్రభువులో నిలబడాలంటే లోతుగా నాటబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. లోతుగా ఎప్పుడైతే నిలబడుతుందో, వేరు లోపలికి ఎప్పుడైతే పోతుందో, పునాది ఎప్పుడైతే లోపలికి ఉంటుందో బయట అంతా స్ట్రాంగ్ గా ఉంటది. లోపలికి సరిగా లేకపోతే బయటికి ఎంత పెద్దగా ఉన్నా వేస్ట్. హల్లెలూయా. నువ్వెంత పెద్ద భక్తిపరుడుగా అయినా కావచ్చు, లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా నువ్వు భక్తి చేస్తున్న వాడివై కావచ్చు, మంచిగా నువ్వు బోధించే వాడివైనా కావచ్చు, బయటకు చూడడానికి బాగా కనిపించి ఎంతో గొప్పగా ఉండొచ్చు, కానీ నీ లోపల పునాది సరి అయినదిగా లేకపోతే నువ్వు ఎంత పెద్ద వాడినైనా కానీ పడిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది బోధించు బోధకుడైనా కావచ్చు, సంఘానికి వచ్చి బోధ వింటున్న విశ్వాసి అయినా కావచ్చు. ఆమేన్, హల్లెలూయా. మన యొక్క విశ్వాసపు ఆ యొక్క ఓడ కావచ్చు, మన యొక్క విశ్వాసము జీవితము లోతైనదిగా లేకపోతే, ప్రభువులోని యొక్క విశ్వాస నమ్మకం లోపాలుగా వెళ్ళినటువంటి పరిస్థితి కానీ లేకపోతే, కొద్దిపాటి శ్రమ రాగాని, కొద్దిపాటి అవమానం రాగాని నువ్వేపోతుంటే కురిగిపోతాం, పడిపోయే వాడిగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరీక్షకు మనం నిలబడే వారిగా ఉండాలి. మన ఇల్లు లోతైనదిగా పునాదిగా లేకపోతే నువ్వు బయటికి ఎంత అందంగా కట్టినా ఆ ఇల్లు పడిపోతుంది త్వరగా. ఇక్కడ అంటాడు, ఇక్కడ చూడండి చక్కగా అంటాడు, ఇక్కడ వాన కురిసెను వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అంటాడు. వాన కురుస్తుంది అంటే ఏమిటండి? ఎక్కడి నుంచి వస్తుంది వర్షము? దేవుడు ఒకసారి మనం పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రాహామును పరీక్షించిన దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. అబ్రాహామా, ఇదిగో నీకు ఒక్కగానే ఒక్కడైన కుమారుడు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? మన జీవితంలో దేవుడు మనం నిలబెట్టడానికి, మనం బలపరచడానికి, మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి పలుమార్లు దేవుడు మనను పరీక్షిస్తూ ఉంటాడు. నీ విశ్వాసం ఎలాంటిది? నా యందు నువ్వు ఎట్లా నమ్మకం నువ్వు కలిగి ఉన్నావు? ఏ మాటను బట్టి నేను విశ్వాసం నువ్వు బలపరుచుకున్నావు, నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్న దేవుడు మనం ఏం చేస్తుంది? పరీక్షిస్తూ ఉంటాను. హల్లెలూయా. ఆ పరీక్షలో మనము నిలబడితే చాలు, ఖచ్చితంగా మన జీవితాలు కట్టబడతాయి, నిలబడతాయి. హల్లెలూయా. మన జీవితాల్లో ఆ అంతము వరకు నిలబడాలంటే, ఆయన రాకడ ఎత్తబడే ప్రజలుగా మనం ఉండాలంటే, మన జీవితంలో మన రక్షణ సాక్ష్యం నిలబడాలంటే మన పునాది సరైనదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే క్రీస్తుని గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి. అంటే ఆయనను కూర్చున్న విశ్వాసం, నువ్వు ఏ నమ్మికను బట్టి ఏ విశ్వాసంతో నువ్వు వచ్చి ఉన్నావో ప్రభు దగ్గరికి, ఆ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. నా ప్రభు ఏమైనా చేయగలని ఒక నమ్మకం నీలో కానీ ఉంటే ఆ నమ్మకం నిన్ను స్థిరపరుస్తుంది. ఆ నమ్మకమే నీలో తప్పిపోయినప్పుడు నీ జీవితం ఏమైపోతుందంటే ఇసుక మీద కట్టబడినటువంటి ప్రజలుగా మనం ఉండిపోతాం. ఆ ఇసుక మీద కట్టబడినప్పుడు వర్ష దాటికి ఎలాగైతే ఆ పురాతన ఒక్కటొక్కటి ఎలాగైతే వెళ్ళిపోతుందో, కూలబడుతుందో, అలాగే మన విశ్వాస జీవితం పడిపోతుంది. కాబట్టి మన విశ్వాస జీవితం పడిపోకుండా ఉండాలంటే మనము క్రీస్తులో మన యొక్క పునాది సరి అయినదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పునాది ప్రభులో ఉన్నావు. ఏ విషయంలో ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినావు, ఏ స్వార్థను విని ఆయన దగ్గరికి నువ్వు వచ్చినావు, నువ్వు విన్నటువంటి వార్త ఎలాంటిదై ఆయన దగ్గరికి నువ్వు వచ్చినవో ఆ విశ్వాసం నీలో బలమైనదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గత వారంలో ఒకసారి మీకు ఒక వాక్యం చెప్పిన, ఎంతవరకు గుర్తుందో లేదు కానీ, 12 సంవత్సరాలు రక్తస్రావ రోగి ఎలాగొచ్చిందండి? ఆమె రోగంతో బాధపడుతూ ఈరోజు ఎలాగైనా సరే నా ప్రభుని దర్శించాలి, ఆయనను ముడితే చాలు నేను స్వస్థపరచబడతాను అని ఒక నమ్మకంతో వచ్చింది. ఆమె
ఆ నమ్మకం ఏం చేస్తుందంటే ప్రభు ఎదుట నిలబడేంత వరకు కూడా ఆ విశ్వాసం పోలే. హల్లెలూయా. ప్రభుత్వం అడిగేంత వరకు కూడా ఆమెలో ఆ నమ్మిక ఎక్కడ చెదిరిపోలే. ప్రభువును దర్శించింది, స్వస్థత పొందుకునేంత వరకు కూడా ఆమె విశ్వాసము పోలే. ఆ విశ్వాసం బలపరచబడడానికి కారణం ఎక్కడో తెలుసా? ఆమె పడిన వేదన, శ్రమ. ఎన్ని సంవత్సరాలండి? 12 ఏళ్ల నుంచి శ్రమ పడింది, 12 నుంచి దుఃఖపడింది, ఎంతో మంది వైద్యులు సంప్రదించింది, ఎన్నో వైద్యం చేసింది, ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేసినప్పటికీ తన యొక్క పరిస్థితి బాగుపడకపోగా మరి ఎక్కువగా ఆమె బలహీన పడిపోయినది, మరింత సంకటపడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ సమయంలోనే ఆమె ఒక నమ్మకం కలిగింది. ఏమిటి ఆ నమ్మకం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన దగ్గరికి వెళ్తే చాలు నీ జీవమైన శరీరాన్ని జీవం కలిగే విధంగా ప్రతి మనిషి మార్చబడుతున్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే మనసు మార్చబడుతుందంట. ఆయన దగ్గరికి వెళ్తే మన చెడు వ్యసనాలు అన్నిటి నుంచి విడుదల పొందుతున్నామంట. ఎందుకంటే ఆయన పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన అపరిశుభ్రతకు లేకపోతే అపవిత్రతకు ఆయన దగ్గర చోటు లేదు. కాబట్టి అలాంటి పరిశుద్ధులైన దేవుని దగ్గరికి, అలాంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్తే మనం కూడా పరిశుద్ధంగా మార్చబడతాం. పాపమైన జీవితంలో మార్చబడి పరిశుద్ధంగా నీతిమంతులు తీరుస్తున్నాడు. అంటే ఆయన దగ్గరికి వెళ్తే మనకు నమ్మకం. అనేక మంది చెప్తున్నటువంటి ప్రతి మాటలు ఈమె చెవిలో పడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క విశ్వాసము ఆమెలో ఒక పునాది వేయబడింది. హల్లెలూయా. ఒక రాయి, ఒక మాట, ఒక రాయిగా తన యొక్క విశ్వాసం కట్టుకుంటూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరుస్తారని చెప్పగానే మరొక రాయి పేర్చినట్టుగా, ఇదిగో ఈ ప్రాంతానికి ఆయన రాబోతున్నాడు చెప్పడానికి మరొక రాయి పేర్చుకున్నట్టుగా ఆమె విశ్వాసాన్ని లోతుగా కట్టుకుంది. తెలుసుకోవద్దు. హల్లెలూయా. ఎంత లోతుగా కట్టుకుందంటే ఎవరు ఏమనుకున్నా సరే నాకు భయం లేదు. ఎవరు ఏమైనా అనుకొని, ఎవరు ఏమనుకున్నా సరే నా రోగాన్ని ఎవరు తీసివేయగలిగారా? ఎవరు నా రోగం తీసివేయలేదు. కాబట్టి ఆయనలో నేను నమ్మిక ఉంచని చెప్పేసి ఆమె విశ్వాసాన్ని ఏం చేస్తుంటే బలపరుచుకుంటూ చక్కగా రాయి మీద రాయిగా ఒక్కొక్క మాటని జీవం గల దేవుని యొక్క వాక్కు గల మాటలు, జీవం ఇచ్చేటువంటి మాటలు, నిలబడే మాటలు, స్థిరమైన మాటలు, మంచి మాటలు విని తన జీవితాన్ని సరి చేసుకుంటూ, తన ప్రవర్తన సరి చేసుకుంటూ, తన ఆలోచనలు సరి చేసుకుంటూ, ఎవరితో సంబంధం కదా, నేను నా దేవుడి దగ్గరికి వెళ్తే నేను బాగుపడుతున్నా, కుటుంబం బాగుంటున్నా ఒక నమ్మిక, విశ్వాసం ఆమెలో ఏమైపోయింది? స్థిరమైపోయింది. గట్టి పునాదిని కట్టుకుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. పునాది కట్టుకొని యేసు ప్రభువు ఈ రోజు ఈ గ్రామానికి వస్తున్నారని విన్నప్పుడు ఏంటంటే ఆమె పునాది ఇల్లును చక్కగా కట్టుకొని, ఈ ఇంటిలోకి నా ప్రభు వస్తే నా ఇల్లు నిలబడి ఉంటుంది. హల్లెలూయా. ఈ ఇంటిలోకి ఎవరు ఉండాలి? ఇల్లు కట్టుకుంది నేను కాదు. ఎవరు కట్టారు? మేస్త్రి కడతారా లేకపోతే యజమాని కడతారండి? మేస్త్రి కట్టడం మాత్రం ఆయన పని, కానీ కట్టించింది ఎవరు? యజమాని. నువ్వు నీ విశ్వాసాన్ని బలపరుచుకున్నావు, కానీ విశ్వాసానికి కారణం ఎవరు? దేవుడు. హల్లెలూయా. నువ్వు పని చేసి ఇల్లు కట్టినంత మాత్రాన నీది కాదు, కానీ నీ కొరకై ఉండి కనిపెట్టి ఈ విధంగా కావాలి, నీ జీవితం ఇలా ఉండాలని నువ్వు ప్లానింగ్ ఇచ్చి కట్టించా. నీ జీవితం కూడా దేవుడు ఒక ప్లాన్ ప్రకారం నేను కట్టుతున్నాడు. ఒక్కొక్క మాట నీకు ఆలోచన ఇచ్చి, ఒక్కొక్క మాట నీ వింటున్నప్పుడు నీ విశ్వాసాన్ని బలపరిచి ఆయన రూపంలో ఆయన ఆలోచించిన రీతిగా ఇల్లు నీ చేత కట్టించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విశ్వాస జీవితంలో దేవుని అయితే అలాగా కట్టి పునాది వేసి మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఇంట్లోకి ప్రభు రావాలని కోరుకుంది. ఎవరికి నాకు సంబంధం లేదు, ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, పరిశుద్ధని వేస్తే నాకు కావాలని ఆమె ఏం చేస్తుందంటే ప్రాక్కుంటూ ఆ విశ్వాస జీవితం కొనసాగించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి వెళ్లి దేవుని దర్శించింది. ఆయన వస్త్రపు చుండి నేను ముడితే చాలనుకుంది, అంతే. హల్లెలూయా. ఆయన వచ్చి నా మీ చేతి ఉంచుతాను కాదు, ఇంకోటి కాదు, కానీ
ఆయన వస్త్రం చున్న అలా పోయి నేను తాగితే చాలు నేను బాగుపడతానే ఆ బలమైన విశ్వాసాలు. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని గురించి లోతైనటువంటి పునాది ఆమె వేసుకుంది. దేని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్తే బాగుపడతాడు పునాది స్థిరంగా వేసుకుంది. హల్లెలూయా. ఏదో వాళ్ళు చెప్పారు అయితే లేకపోతే లేదులే, ఎంతకాలం మనం ఉంటాంలే, చచ్చిపోయినాక ఏడిపోతాం మనకు తెలియదులే, సచ్చినాక ఎవరు చూస్తుండో, బతుకున్నంత వరకే చూసే, సచ్చినాక ఎవరు చూస్తుండో తీసుకెళ్ళి అలా పడేస్తారు, లేకపోతే కాల్ చేస్తారు, బూట్ చేస్తారు, అయిపోతే మన బతుకు అంత ఫినిష్ అయిపోయింది అని అనుకోవాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. అలా అనుకుంటే అది మన బుద్ధిహీనత. దేవుడు చెప్తున్నాడు, మొన్నైనా నీ శరీరం తిరిగి వెనుకకు వాళ్ళ మన్నుకే చేరాలి, కానీ నీ ఆత్మ దేవుడు దయచేస్తాడు. ఈ ఆత్మతో సంబంధం, ఈ ఆత్మ శరీరానికి సంబంధం. కాబట్టి ఈ పునాది సరిగా వేసుకుని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఆ పునాది స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? ఆయన మాట్లాడు మనం వినాలి. హల్లెలూయా. ఒకసారి దేవుని లేఖనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం. ఈరోజు నేను చెప్తున్న ప్రతి మొత్తం ఏంటంటే ఆ పునాది ఎలా కట్టుకోవాలో, నిలబడాలంటే పునాది సరైనగా ఉండాలి. మనం నిలబడాలి. మన ఇల్లు కోలకుండా ఉండాలంటే మనం ఏం చేయలేదు. కొన్ని మాటలు మీకు క్లుప్తం చెప్తాను, ఇష్టపడతాను. దయచేసి సిద్ధపడండి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. బైబిల్ తెరిచి రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చదువుతాను, దయచేసి చూడండి. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటను వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన పునాది స్థిరంగా ఉండాలి, మనం నిలబడాలి అంటే మనం ఏం చేద్దాం? మొట్టమొదటిగా ఆయనను మనం హత్తుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎవరిని హత్తుకోవాలండి? మన ఇల్లు నిలబడాలంటే ఆ స్త్రీ యొక్క గృహం నిలబడడానికి కారణం ఏంటంటే ప్రభుని ఆమె మనసారా హత్తుకున్నది. హల్లెలూయా. ఆమె హత్తుకుని ఏం చేసిందంటే ప్రభుని వెంబడించడం మనసును సిద్ధపరచుకుని ప్రభుని వెంబడించింది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలు కూడా మన పునాది నిలబడాలి, మన గృహం నిలబడాలంటే, మన విశ్వాస జీవితం స్థిరపరచబడాలంటే మనము ఎవరిని హత్తుకోవాలంటే దేవుని మనము హత్తుకునే భారంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎవరిని ఈ లోకంలో మనం హత్తుకున్నా సరే మనకి ఎలాంటి ప్రయోజనం కలగదు. ఏ మనిషిని మనం హత్తుకున్నా ఆనుకున్నా అతని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం దొరకకపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని ఎప్పుడైతే మనం యెహోవాతో మనం హత్తుకొని ఉంటామో, ఆయనతో మనం ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితం నిలబడే విధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన హత్తుకోవడం అంటే ఫస్ట్ వన్ ప్రార్థన జీవితం మనం కలిగి ఉండటం. ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన హత్తుకొని ఉన్నట్టు మనకు గుర్తు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఏమైపోతుంటే ఆ బైబిల్ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆయన హత్తుకొని ఉన్నప్పుడు మీరు గమనించండి, మన దగ్గరికి ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా, లేకపోతే మన దగ్గరికి వచ్చినాకో అతను దుర్వాసన వస్తుంటే మనం అతన్ని దగ్గరికి చేర్చుకుంటామా? ఒకవేళ చేర్చుకుంటే ఒక నిమిషం ఉంటాం, ఆ తర్వాత రే నువ్వన్నా పో నేను వెళ్ళిపోతా అంటావా లేదండి? మీరు అంటాం లేదు, నేనైతే అంటా. కాలు చేతులు బాగుండి అన్ని మంచిగా ఉండి స్నానం చేయకుండా దరిద్రంగా ఉంటే అరే ముందు నువ్వు విక్రయించినపో, లేకపోతే నేనే వెళ్ళిపోతా అంట. అవునా కదా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అది వెళ్ళిపోమని కాదు. దేవుడి దగ్గర మనము హత్తుకొని ఉండే విషయంలో లోక సంబంధం ఏ యొక్క దుర్వాసన కానీ లేకపోతే ఏ చెడులో వాటి కానీ వాటన్నిటి మనం లేకుండా వాటన్నిటి విడిచిపెట్టేసి స్వచ్ఛమైన బిడ్డగా ప్రభు దగ్గర నువ్వు రావటానికి ఇష్టపడితే నేను ఆయన శుద్ధీకరిస్తాను. హల్లెలూయా. ఆయన రక్తంతో నేను కడిగి నిన్ను శుద్ధీకరించి ఆయన మహిమ వస్త్రంతో నింపి ఆయనను మాత్రం హత్తుకునేటట్టుగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హత్తుకొని మనం ఏం చేయాలంటే ఆయనను మనం వెంబడించే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెంబడించడం అంటే ఏమిటి? ఆయన మాట్లాడు విని ఆలకించి అది మనం చేసే వారిగా మనం ఉండాలి. ఆమేన్.
ఆయన మనం జీవితంలో మాట్లాడే ప్రతి మాట ప్రకారం మన యొక్క ఆలోచన మనం మార్చుకోకపోతే, ఆయన హత్తుకున్న మనం ఆయన వెంబడిస్తూ మన ఆలోచన తీరి మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే, మన జీవితంలో ఆయన వెంబడిస్తూ మన జీవితంలో మన యొక్క ఆ ప్రవర్తనలో మార్పు రాకపోతే, నువ్వు ఎంత కాలం భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమే. నువ్వు దేవునికి నువ్వు సమీపస్తున్న వాడవు ఎంత మాత్రం కానే కాదు. నీ ప్రవర్తన మార్చబడాలి, నీ ఆలోచన మార్చబడాలి, నీ తలంపులు మార్చబడాలి. ఆయన మందిరానికి వస్తూ కూడా ఇంకను ఎక్కడ దొంగతనం చేద్దామా, ఏ కుటుంబాన్ని పడగొడతామా, ఏ కుటుంబాలు పడగొడితే బాగుంటున్నటువంటి చెడు తలంపు నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి కాదు, ఆయన హత్తుకున్న వ్యక్తి అసలు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటను వెనుక తీయక. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెంబడించే వెనుక తీయలే. నీవు నేను మనం కూడా వెనుక తీయక ఆయన వెంబడించేవారిగా మనం ఉన్నప్పుడు, మన పునాది స్థిరంగా ఉన్నప్పుడు ఏంటంటే మన ఇల్లు నిలబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన గృహం నిలబడాలంటే, నీ విశ్వాస జీవితం కట్టుకొని నువ్వు నిలబడాలంటే ఆయన నువ్వు ఎప్పుడు కూడా హత్తుకొని వెంబడించేవాడిగా నీ ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాము. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదివినట్లయితే, దేవుని యొక్క సంగమా, దేవుని మాట్లాడుతూ చదువుకున్న ప్రియ దేవుని సంఘం మాట్లాడు ఒకసారి చదువుదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం ఒకసారి. బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిన దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, అయితే కనుక ఏమంటాడు, ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఇష్టం వచ్చిన కార్యం అంటే, లాజరు ధనవంతుని విషయంలో వాడు తనకిష్టమైనట్టుగా బ్రతికాడంట. ఎట్లా అండి? అబ్రాహాము అంటాడు, అతడు చనిపోయిన తర్వాత ధనవంతుడితో, ఇదిగో ఈ లాజరు అయితే దేవుని చిత్తం, నువ్వైతే నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికావు, నువ్వు ఎన్నుకున్న ఏర్పరచుకున్న మార్గమే నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళింది. అది నువ్వు బ్రతికిన దినాల్లో నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవించున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇల్లు నిలబడాలంటే, నీ విశ్వాసం కట్టబడి ఉండాలంటే ప్రభు చెప్తున్నాడు, ఆయనకి ఇష్టమైనది నువ్వు చేసేవాడికి ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైనదిగా నువ్వు చేయకపోతే నీ గృహం ఖచ్చితంగా కూలిపోతుంది, నీ విశ్వాస జీవితం సరైనది ఉండదు, నీ విశ్వాసంతో పడిపోతుంది. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యం నువ్వు ఎల్లప్పుడు చేస్తున్నప్పుడు ఎన్నడూ పాపము నిన్ను అంటదు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన కార్యం ఏమిటో తెలుసా? పరిశుద్ధులుగా జీవించటం, నీతిమంతులుగా బ్రతకటం, మంచి సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధుల సహవాసంతో ఆయన స్తుతిస్తూ నువ్వు ఆయన వాక్యానుసారం నడుస్తూ, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ చూపుల్లో, నీ తలంపులో, నీ ఆలోచనలో, ప్రతి విషయంలో ఒక మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు నిజంగా ఆయనకి ఇష్టమైన కార్యం చేయించిన వారిగా నువ్వు ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యములను నువ్వు ఎప్పుడు చేసేవాడిగా నువ్వు ఉండాలి. బీదలను కనికరించేవాడిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన కార్యం కాకుండా అయిష్టమైన కార్యాలు చేస్తూ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే, తదనంతరం లాజరు ఎలాగైతే రాజ్యంలో ఉన్నాడో, ధనవంతుడు ఎలాగైతే నరకంలో ఉన్నాడో, అదే మనకు ఒక గొప్ప ఉదాహరణ. మనకి ఈ లోకంలో నువ్వు దరిద్రం కావచ్చు, పేదవాడివే కావచ్చు, దీనుడివే కావచ్చు, విలువ లేని వాడివే కావచ్చు, నీకంటే ఒక స్టేటస్ లేకపోవచ్చు, నీకంటే ఒక ఆధారం లేకపోవచ్చు, కానీ నీకు ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నీకు ఆధారమై ఉన్నప్పుడు నీ ఇల్లు ఎప్పుడు కూడా నీ విశ్వాస జీవితంలో కూలిపోదు. లాజరు అలా బ్రతికి ఉన్నాడు కాబట్టి తన గృహం కట్టబడి ఆయన రాజ్యంలో ఎత్తబడిన వారిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చనిపోయినప్పుడు ఎవరు వచ్చారంటండి? ధనవంతుడు చనిపోయి అతను మోసుకొని పోయారంట, కానీ లాజరు చనిపోతే ఎవరు వచ్చారంట? దేవదూతలు అతను ఎత్తుకొని పోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ చెప్పు మనల్ని కూడా దేవుడు తన దేవదూతలు వెంట పెట్టుకుని వస్తాడు, వారితో మనం వెళ్తాం.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే ఇక్కడ మనము ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేసేవాడుకుంటాం. మనకి ఇష్టమైన ప్రవర్తన, మనకి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరు ఎట్లా పోనీ నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం వచ్చినా నేను మాట్లాడతాను. ఒక్కోసారి ఎట్లా మాట్లాడితే చెప్తుంటే ముఖం చూడకుండా మాట్లాడిందిరా అంటాం మనం, అవునా కదా? ముఖం చూడకుండా మాట్లాడింది ఏంటిరా, ఇంత హెల్ప్ చేస్తే ఇంత సహాయం చేస్తే ముఖం చూడకుండా తిట్టాల్సింది, కళ్ళు తిట్టేసింది, కడుపు అంతా కక్కేసింది అంటే ఆమె ఎలాగుంది? బయటికి మాత్రం నటిస్తూ చాలా మంచోడు, మనోహర్ పాస్టర్ చాలా మంచోడు అంట. తను వెనక్కి పోయినాక వాడా పెద్ద దుర్మార్గుడు అన్నాడు అనుకో, అప్పుడు ఏమైనట్టండి? అతను మంచివాడు కావచ్చు, కాకపోవచ్చు, ఆమె మంచిది కాకపోవచ్చు. హల్లెలూయా. ఏదైనా కానీ మనకి ఇష్టమని మనం బ్రతికామనుకో, మన ప్రవర్తన దేవుడు అంటాడు నీ హృదయం నిండి దాన్ని బట్టి నోరు వచ్చిస్తుంది అంట. పైకి భక్తి వేషం వేసే వారికి మనం ఉండదు. అలాగా ఒక 10 రోజులు భక్తేనో, 1 సంవత్సరం భక్తేనో, ఇలాంటి భక్తి మనం చేయదు. నీ జీవిత కాలంతో నువ్వు దేవుని భక్తి చేసే వరకు ఉండాలి. నీకు ఇష్టమైన కార్యం నువ్వు చేసుకుంటూ నీకు ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవునికి ఇష్టమైన కార్యం కాదది. నీకు ఇష్టమైన పిల్లలు భక్తి చేస్తుంటే దేవుని కార్యం కాదు, దేవుని సంతోష పెట్టేవాడు కాదు. నీ ఇల్లు నిలబడాలంటే ఆయనకి ఇష్టమైన కార్యం ఎప్పుడూ చేస్తూ ఉండేవాడిగా ఉండాలి, ఎప్పుడైనా ప్రార్థించేవాడిగా ఉండాలి, పేదలను ప్రేమించేవాడిగా ఉండాలి, పరిశుద్ధుల సహవాసాలను కలిగి ఉండాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటూ ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆయనకి ఇష్టమైన కార్యం ఎప్పుడు చేస్తున్నట్టు. ఎందుకంటే దావీదు అంటాడు, దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు అంటాడు దేవుడు. అతను దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, నా హృదయాన్ని అంటానికి కారణం అంటే ప్రతి సమయంలో కూడా వారిని దూషించడం పక్కన పెట్టేసి దేవుని సందాతను ఎదురు చూస్తున్నాడు, దేవుని చిత్తం తెలుసుకొని ఇష్టపడి దేవుని ఇష్టానుసారం అతను బ్రతుకుతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, దేవుడు తనకు ఇష్టమైనది చేస్తున్నాడు అంటే నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అనే దేవుని సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితం మనకి ఇష్టమైనది కాకుండా దేవునికి ఇష్టమైనది మనం చేసేవారికి మనం ఉన్నప్పుడు మన గృహము నిలబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొండ మీద వేయబడిన పునాది ఎలాగైతే వరదలు వచ్చినప్పుడు, గాలి తుఫాను లేచినప్పుడు ఎలాగైతే నిలబడిందో అలాగే మన విశ్వాస జీవితం కూడా నిలబడాలి అంటే ప్రభువులో మనం ఎత్తబడే వారికి మనం ఉండాలంటే ఖచ్చితంగా మనము ఆయనకి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేసే వారికి మనం ఉండాలి. మనం అది లేకపోతే మన జీవితము ఖచ్చితంగా బుద్ధిహీనుని పోలి ఉంటుంది అంటారు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? నీ విశ్వాసం సరిగా లేకపోతే బయటికి ఎంతగా చూసాడు భక్తిగా కనపరుస్తాడు. కొంతమంది బయటికి చాలా భక్తి గల వారికి కనిపిస్తారు కానీ అంతరంగంలో భక్తి ఉండదు. ఎంతో భక్తి పరుగా ఉంటారు కానీ బయటికి వెళ్తే వారి భక్తి ఎక్కడ పోయిందండి? మనం ఒక రోజు ఒక చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో సంథింగ్ ఏదో చిన్న వాళ్ళు తిని ఏదో చేస్తారు, అంత మాత్రం నీ నోటికి వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం. నాకు ఒక్కసారి గుండె పోయింది, నా మైండ్ పోయింది. ఒక్కసారి పెద్ద మాట మాట్లాడారు. వీళ్ళేంటి విశ్వాసమైనా వీళ్ళంటే సంఘ పెద్దలు. ఎన్ని సంవత్సరాల భక్తి అయ్యంటే ఇంచుమించు 30 సంవత్సరాల భక్తి. ఏమైపోయింది నీ భక్తి? ఒక్క మాటతో తేలిపోయిందా? ఒక్క గడియను నువ్వు మేలుకొని ఉండకపోతే ఏమైపోయిందని పెళ్లి కుమారుడు వస్తారు, తీసుకొని పోతారు. సిద్ధపడిన వారు వెళ్ళిపోయారు, సిద్ధపడిన వారు ఆ ఒక్క గడియ నువ్వుగా నీ నోటిని కాపాడుకుంటే ఒకవేళ అదే సమయం దేవుడు వస్తే ఏదమ్మా నీ సాక్ష్యం, ఏందయ్యా నీ సాక్ష్యం అంటే హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా నీకు ఇష్టమైనట్టుగా కాదు, నీకు ఇష్టమైన కార్యం చేయడం కాదు, దేవునికి ఇష్టమైన వరకు మనం చేయాలి. అదే హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం ఒకసారి. ఆయనకి ఇష్టమైన కార్యం ఒక మాట చూసుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమిటి ఆయనకి ఇష్టమైన కార్యం? 42 యెషయా గ్రంథం 42 6వ వచనం చదువుకుందాం.
గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంట, గుడ్డివారి కన్నులు తెరవబడాలి. వారి కన్నులు తెరవబడాలంటే సాతాను వారి పొరలను మరి పాపము చేత వారి కన్నులు మూసుకొని పోయి వారు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు నువ్వు చేయాల్సిన పనిదే దేవుని వర్తమానం వినిపించినప్పుడు, నీ దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టినప్పుడు, ఆయన దీపమైనాడు కాబట్టి ఆ యొక్క దీపాన్ని నువ్వు చూపించినప్పుడు వారిలో ఉన్న చీకటి తొలగిపోయి వారిని వెలుగుతో నింపబడతారు. వారి జీవితంలో బంధింపబడి ఉన్న వారి జీవితాలు సాతాను కళ్ళ చేత, దురాత్మ శక్తుల చేత, వారి జీవితంలో అనేకమైన శ్రమల చేత కొట్టబడేటువంటి వారి జీవితాలు బందీ గృహం నుంచి విడుదల చేయబడాలంటే నీవు ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలి. అలాగే నువ్వు విడిపించాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ చూపుల ద్వారా, నువ్వు చేసే ప్రతి పనుల ద్వారా ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆయన తప్పనిసరి నీ జీవితాన్ని గొప్ప కార్యము చేసి నిన్ను ఆయనకి ఇష్టమైన వ్యక్తికి నేను నియమించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి లేచి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిద్ర వచ్చిన దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిద్ర లేని దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిద్ర వచ్చిన దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. నిద్రపోకండి. ఒక్క నిద్రపోయినా వర్ష పెడతది అంటే ఆరోగ్యం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బంధింపబడిన వారి జీవితాలు, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుంచి విడుదల వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయం నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నా ప్రభు నిన్ను పిలుచుకుంది, నిన్ను ఏర్పరచుకుంది. ఎందుకంటే నీవు అన్ని జనులకు ఒక స్వార్థను మార్చబడాలి. అరే పలానా వ్యక్తి ఉన్నాడంటే ఏంటంటే నిజంగా అతను వచ్చిన తర్వాత మా వీధిలో మా చుట్టుపక్కల నెమ్మదిగా ఉందనేటువంటి పరిస్థితి రావాలి. అతను వచ్చిన తర్వాత మా ఇక చుట్టుపక్కల కాస్త ఎందుకో తెలియక ఒక ప్రశాంతత ఉన్నది. ఇదిగో ఈ కుటుంబం మా ఇక మధ్యలోకి వచ్చిన తర్వాత ఇవి ఎలాంటి సమస్యలు లేవు. సమస్య నుంచి విడుదల పొందే సాక్ష్యం నీ ద్వారా రావాలి. అది కాకుండా నువ్వే బంధింపబడిన వ్యక్తి ఉంటే ప్రయోజనం లేదు. హల్లెలూయా. మన ఇల్లు నిలబడాలంటే మనం ఏం చేయాలి? నిన్ను విడుదల చేశాడు, పాప బంధువుల నుంచి విడుదల చేశాడు, శ్రమల నుంచి విడుదల చేశాడు, సాతాను కట్టల నుంచి విడుదల చేశాడు. ఆ దేవునికి కృతజ్ఞతగా నీ జీవితంలో ఏమైతే చేశాడో అది ఇతరుల కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. నీ పునాది ఎక్కడే పోతుంది, ఇల్లు గృహము చక్కగా కట్టబడి నిలబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడాలంటే దేవుని స్తోత్రం ఖచ్చితంగా నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తూ ప్రభుత్వం ఉండాలని నా ప్రభుత్వం కోరుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మాట చదువుకున్న దేవుని విషయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 వచ్చిన చదువుకున్నాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 వచ్చిన చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనుషుల మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు నేను ముగింపుకు వస్తున్నాను. మనిషి అక్కడ బుద్ధిమంతుల గురించి బుద్ధిని చెప్తూ వాన కూర్చొని వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కూర్చుంది. అయ్యా మనుషులే కదా, అయ్యా మా శ్రమ వస్తుంది, ఏం చేయాలి? అబ్రహాము శోధింపబడ్డాడు, మొత్తాన్ని జయించాడు. శ్రమ వచ్చిన యోబుకి తన స్నేహితుల ద్వారా వచ్చింది, సాతాను ద్వారా శోధన వచ్చింది. తన భార్య కూడా చివరికి శోధించింది. తన స్నేహితులు దూషించారు, శ్రమ. ఎక్కడ ఇల్లు మొత్తం కూలిపోయింది. అంత భయంకర స్థితి ఉంది. కానీ యోబు తన విశ్వాసాన్ని ఎక్కడ పడిపోనివ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వరదలు వచ్చాయి, ఇల్లు కొట్టుకొని పోయే స్థితికి వచ్చింది, కానీ ఇల్లు నిలబడింది.
గాలి విసిరి ఇంటి మీద కొట్టింది. భయంకర మాటలు వచ్చినాయి. భయంకర దూషణ మాటలు వారు మాట్లాడారు. ఆయన యోబు నిలబడి ఉన్నాడు. ఎవరు ఎన్ని చేసినా సరే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయాడు. ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు. ఎవరి మాటలు ఎన్ని దూషించినా సరే ఇదంతా కాదన్నాడు. భార్య వచ్చి ఎందుకై ఈ శ్రమ అనుభవించడం, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడికే తీసుకుని దేవుడు తీసుకున్నాడు. నేనేమి సంపాదించింది కాదు, నా జ్ఞానం కాదు, ఏది కాదు. నా జ్ఞానం అని అనుకుంటే అది అంతటా దేవుడు సమూల నాశనం చేసేస్తాడు. నువ్వు జ్ఞానం ఉందని విర్రవీగితే నీ జ్ఞానాన్ని వ్యర్థం చేసి పెడతాడు ఆయన. నువ్వు దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు దాన్ని తీసివేస్తాడు. దేవుని బట్టి నువ్వు అతిశయిస్తే ఆయన నేను ఉన్నతమైన స్థితి ఎక్కించేవాడు ఉన్నాడు. అది ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. యోసేపు శ్రమ వచ్చింది, ఏం చేశాడండి? శోధన వచ్చింది, పారిపోయాడు. కొన్ని శోధనలు ఖచ్చితంగా మనం నిలబడాలి. అబ్రహాం వలె, యోబు వలె మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సహించాలి. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని పారిపోవాలి. యోసేపు వలె తన యజమానురాలు శోధన వచ్చినప్పుడు పారిపోయాడు యోసేపు. మీరు గమనించండి, గాలి విసురుతుంది, కానీ నిన్ను ఎంతగా విసురుతుంది అంటే, రీసెంట్ గా చైనాలో భయంకర తుఫాను వచ్చింది. మీరు చూసారో లేదో, యూట్యూబ్లలో చూస్తుంటే భయంకరంగా ఉంది. ఆ భయంకర సుడిగాలు వచ్చినప్పుడు ఇల్లు టాపులు, ఆ రేకులు మొత్తం ఎక్కడికి లేచిపోతున్నాయి. బైకులు, కార్లు కూడా కొట్టుకొని పోతున్నాయి. గాలి దెబ్బకి. ఏంటండి? గాలి దెబ్బకి. మనం ఎన్ని కేజీలు ఉంటాం? మా ఆంటీ ఎంత లావున్నా, ఎంత బలిష్టంగా 150, 170 కేజీ కంటే ఎక్కువ ఉండమ్మా. కారు ఎన్ని కేజీలు ఉంటుందండి? ఇంచుమించు ఒక 500 కేజీలు ఉంటుందా? తక్కువలో తక్కువ. నేను అనేది తక్కువ, అంత ఉంటుందండి. అట్లా 6 క్వింటాలు ఈజీగా ఉంటుంది. ఈజీగా 6 క్వింటాలు ఉంటుంది. అలాంటిది కారు కూడా బోతపడి పిల్లలు ఆడుకునే కారులోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. గాలికి అంత శక్తి ఉంది. జాగ్రత్త. నీ గృహాన్ని, నీ విశ్వాసాన్ని పడిపోయేటట్టు చేసేటువంటి గాలి మాటలు కూడా అలాగే ఉంటాయి. హల్లెలూయా. ఆ మాటలేవి అంతే, నేనేం చేయలేవు. కానీ ఆ మాటలకు నువ్వు కానీ లోబడిపోతే నీ విశ్వాసం కోల్పోతావు. ఆ మాటలు చెవి ఇవ్వగలకండి. ఆ గాలి వీసు ఏం చేస్తుంటే ఇంటిగా కొడుతూ ఉంటది. వారి పని అంతే. నా జోలికి వచ్చి నిన్న బాగా చేస్తా అంటాడు. నేను చెప్పింది చేయకపోతే నీ ఇష్టం, నీ లైఫ్ అయిపోయింది అంటాడు. నా ప్రభువులో నాకేం భయం లేదన్నా అనేసి ఊరకు ఉండొద్దు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అనేసి ఊరకు ఉండొద్దు, దేవునికి విధేయం కావాలి. విధేయత చూపించి దేవుని దగ్గర ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేదు. ఎవరంటే ఏంది? ఏ సాతాను శక్తి, ఏ ప్రభావం మనల్ని ఏం చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మనిషి అన్నాక శ్రమలు వస్తాయి, మనిషి అన్నాక బాధలు వస్తాయి. మనిషి అన్నాక ఖచ్చితంగా శ్రమ లేకుండా, బాధ లేకుండా అయితే ఉండడు, శోధన లేకుండదు. నీ శరీరానికి కూడా శోధన ఉంటుంది, సహించడానికి శోధన ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎబ్రీ రాష్ట్ర పత్రిక మనం చదివాం. ఏంటి? 4వ అధ్యాయం ఇక్కడ 15 అంటాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు అంటాడు ఇక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో శరీరీతికి వచ్చాడు, మనతో పాటు సహా ఆయన శరీరం ధరించుకున్నాడు. మనలాంటి శరీరం, మనలాంటి మనసు, మనలాంటి హృదయం కలిగి మనలాంటి వ్యక్తిగానే మనలాగానే జీవించిన లోకంలో. కానీ మనుషులు రూపుడికి వచ్చాడు. కానీ అక్కడ ఏమంటాడు? చదవని అక్కడ ఏమంటాడు? సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనమనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగున్నాడంటండి? ఎలాగున్నాడంట? పాపము లేని వాడిగా ఉన్నాడు. ఎప్పుడు? సమస్త విషయాలలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త విషయములలోను. అంటే ఒక ఆలోచనే కాదు, ఒక శరీర విషయంలో కాదు. శరీరం అన్నాక బాధ ఉంది. చాలా మంది అంటారు ఆకలి కంటే అన్నం తిన్నామంటారు. నిజమే, శరీరం కూడా ఆకలి కంటే తిన్నా. ఎక్కడైనా నీ ఇంట్లో నీ అన్నం తిన మంచిది, పక్కింట్లో తింటే అది అక్రమం అంటున్నాడు దేవుడు. శరీరం అన్నది ఉంది కదా అనేసి నీ ఇష్టం వచ్చిన బ్రతికితే
దాని దగ్గర ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. నీకు స్వతంత్రం ఉంది, నీకు బలం ఉందని నిశ్చలవిడిగా చేసావనుకో ఖచ్చితంగా పతనం అవటానికి అది మొదటి స్టెప్. నీ ఆలోచన మొదట, ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా భయంకరమైనది. దేవుడు అంటాడు, నీకు ఆలోచన వచ్చినా చాలు నువ్వు పాపం చేసినట్టే అన్నాడు. ఏమన్నాడు? నువ్వు శరీరం కలుసుకుంటేనే కాదు, నీకు ఆ ఆలోచన ఏంటంటే నువ్వు పెద్ద తప్పు చేసినట్టు అంటావు ఒకటే మాట. కాబట్టి మన చేతులు అంటారు, మన వల్లనే యేసు క్రీస్తు ప్రభువు శోధించబడ్డాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా పాపం చేయడు. శోధన అనేది ప్రతి మనిషికి వస్తుంది, కానీ ఆ శోధనలో మనము జయించేవాడిగా ఉండాలి. పాపం అంత లేకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. బురద అనేది ఖచ్చితంగా చల్లుతూనే ఉంటాడు. బురద జల్లనే వ్యక్తి ఉండడు. నువ్వు మంచివాడు అంటే ఖచ్చితంగా నేను బురద చల్లుతూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క మీద బురద చల్లుతూనే ఉంటాడు. వదిలేసేయ్, వాడి గురించి పట్టించవలసిన అవసరం లేదు. నీ పరిశుద్ధత నీకు తెలుసు, నీ జీవితం మీద నీకు తెలుసు, నీ హృదయం మీద, నీ మనసు ఏదో, నీ శరీరం ఏదో, నీ ఆలోచనలు, నీ వ్యక్తిగత జీవితం ఏదో, నీ పర్సనల్ జీవితం ఏదో నీకు తెలుసు. కాబట్టి నీకు నీ దేవునికి సంబంధం కలిగిన తప్ప వాళ్ళు ఇట్లా అన్నారు కాబట్టి నేను చేస్తానయ్యా, ఏంటి నన్ను పదే అంటున్నారయ్యా కాబట్టి అన్నందుకని నేను చెయ్యాలి అని తప్పు చేయడం నువ్వు వెళ్ళావనుకో ఖచ్చితంగా నువ్వు తప్పు చేయడం ఇష్టపడ్డం కదా, తప్పే నువ్వు చేస్తున్నావు. హల్లెలూయా. నిన్ను బురద వెళ్తుంటారు. కుమారపురికి ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? చూశారు కదా అన్నది కుమారపురిని. నా తెలిసి చూడని వ్యక్తి ఉండకపోవచ్చు, అది బురదలోనే కనపడుతుంది ఎప్పుడు చూసినా. కానీ ఎప్పుడైనా దానికి బురద చూస్తాం అన్నట్టు. బరిలో ఉన్నాయి, బురదలోకి వెళ్తాయి, అర్థం అంటించుకొని వస్తాయి. పొర్ర పాత తోక తిట్ట కొట్టిందంటే మనకి ఎక్కడ తగ్గుతుందో ఎక్కడ పడుతుందో కూడా తెలియదు. అదే కుమారపురిని చూడండి, బురదలోనే ఉంది అది ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా అంటూనే ఈ లోకం అనేటువంటిది పాపం అనే బురదలో నువ్వు ఉండవు. పాపపు లోకమైన బురదలో మనం అంతేకావని నీవు పాపం నీకు అంటనివ్వకుండా నీవు కాపాడుకునేటువంటి జీవితం కానీ నీ మనసు నీలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. మనలాంటి శ్రమ ఆయనకు ఉంది. ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు దాహం ఉంది, ఆయనకు నిద్ర ఉంది. ఆయనకు నిద్ర కావాలి, మనలాగా ఆయనకు ఒక నివాసం కావాలి. ప్రభువు ఈ లోకానికి వచ్చి అన్నీ ఉన్నాయి ఆయనకు కూడా, కానీ వాటన్నిటిని జయించుకుంటూ నిలబడ్డాడు. ఎందుకంటే మనకు ఒక మాదిరి కావాలి. ఒక వ్యక్తిని అరే పలానా చూసిన బుద్ధి తెచ్చుకోవాలని ఎందుకంటారండి? సపోజ్ పిల్లలు చదువుకుంటారు, అరే అగో పలానా చూసాను అసలు నువ్వు బుద్ధి తెచ్చుకోరా అంటే ఎందుకంటారు? వాడిని వాడు బాగా చదువుకుంటాడు, పద్ధతిగా ఉంటాడు, అందును బట్టినే కదా. మరి నీవు వెంబడిస్తున్నావు అంటే నీవు ఎలాంటి భక్తి కలిగి ఉన్నావు? నువ్వు వెంబడిస్తున్న వ్యక్తి ఎలాంటి వాడిగా ఉన్నాడు? చెడు దూరంలో ఉన్నాడా లేకపోతే మంచి మార్గంలో ఉన్నాడా? అది నువ్వు తెలుసుకోవాలి. అది అంటాడు ఇక్కడ మన ప్రభు అతనిగా ఇంకా సమస్త విషయంలో దగ్గర బలహీనతలు మనతో సహానుభవం లేని వాడు కాడు, కానీ సమస్త విషయములను మన వలనే శోధింపబడును, ఆయన పాపము లేని వాడిగా ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితం కూడా మన ఇల్లు గృహాలు కట్టబడాలంటే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఖచ్చితంగా శ్రమ లేనిది మన జీవితం లేదు. అందుకే అంటాడు, గడప లేని ఇల్లు ఉండదు, బాధ లేని ఇల్లు ఉండదు, మనిషి ఉండడు. బాధ లేని మనిషి లేడు, గడప లేని ఇల్లు ఉండదు. ఒక ఇల్లు కట్టడం ఖచ్చితంగా దానికి కావాల్సిందే. ఒక మనిషి బ్రతుకుతున్నాడు ఖచ్చితంగా బాధ ఉంటది. నాకు ఏ బాధ అంటే ఇంకా నిజంగా అతను బాధ ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు శ్రమ వస్తుంది, జాగ్రత్త. కానీ నీ ఇల్లు కట్టబడాలి, నీ ఇల్లు నిలబడాలంటే ఈ శ్రమలో నువ్వు నిలబడిన వ్యక్తి ఉండాలి. అబ్రహాము అనే దేవుని పరీక్షకు నిలబడినప్పుడు నీ జీవితం నిలబడుతుంది, దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసం ఎప్పుడైతే కాపాడుకుంటావో ఆ విశ్వాస పరిమాణం బట్టి దేవుడిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ నేను అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, సంతాన దేవుడు హెచ్చించేవాడిగా నా ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చదువుకుని మనం ముందుకు కదా వస్తాం. చూడండి మళ్ళా చదవండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 26 మరియు ఈయన మాటలు వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుడు పొరిగినడు, వాన కురిసిన వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను, అప్పుడు అది కూలపడెను, దాని పాటు గొప్పదని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దాని పాటు ఏంటంట గొప్పదైతే నేను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీకున్న శ్రమ ఎలాంటిదైనా కావచ్చు, కానీ ప్రభు ఎదుట నువ్వు ఆయన మాట చొప్పున నువ్వు ఎప్పుడైతే చేసి నీ జీవితాన్ని, నీ భక్తుల జీవితం ఎప్పుడైతే నువ్వు నిలబెట్టుకుంటావో, కాపాడుకుంటావో, ఖచ్చితంగా నీ ఇల్లు ఎంత శ్రమైన రాని నిలబడతాడు. ఎందుకంటే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను ఎవరంట? ఎవరు? నీతిమంతుడు 7 మార్లు కృంగిపోయినా సరే అతను లేవనెత్తబడతాడు. 7 మార్లు నలిగిపోయినా సరే లేవనెత్తబడతాడు. ఎందుకని? అసలు నీతిమంతుడు కాబట్టి. అది ఒక మనిషి పేరు కాదు, ఆ వ్యక్తిత్వాన్ని దేవుడు చదివిపరుస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఎందుకని? అది నీతిమంతుడు జీవిస్తున్నాడు. నీ హృదయం నీతిగా లేకపోతే, నీ శరీరం నీతిగా భక్తిగా లేకపోతే నువ్వు ఒక్కసారిగా పడిపోతావు. ఇక మళ్ళీ 2 ఛాన్సులు. నువ్వు ఒక్కసారి పడిపోయావంటే, నేను ఇప్పుడే దర్శనం వచ్చినంటే మళ్ళీ దర్శనం ఎన్ని సందర్శనం నువ్వు దర్శనం వరకే లెక్క. అలాగే మన జీవితంలో కూడా మన పాపం ఒకసారి అంటుందంటే అలాగే ఉంటుంది. నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే ఏ శ్రమరా నిందరాని దేవుడిని తప్పించేవాడిగా ఉన్నాడు నా ప్రభు. హల్లెలూయా. యేసు జీవితంలో అలాంటి శ్రమ ఎదురైనప్పుడు ఆయన పారిపోయాడు, కానీ జైల్లో ఉన్నాడు, జైల్లో పెట్టారు. అక్కడ కూడా రాజుకు అర్థమైపోయింది ఈ సహోదరుడు అలాంటి వాడు కాదని దేవుడు తెలుసుకున్నాడు. అతని యొక్క యథార్థమైన జీవితం రాజు తెలుసుకుని ఏ ఇంటిలో అయితే అవమానం జరిగిందో, ఏ ఇంటిలో అయితే త్రోసివేయబడ్డాడో అదే ఇంటికి మాత్రమే కాదు, ఆ రాజ్యం అంతటికి దేవుడు అధిపతిని చేశాడు. నేను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క ఇంటి విషయంలో చిన్న తప్పు చేసి ఉంటే ఆ రాజ్యానికి ఆయన వారసు అయ్యేవాడు కాదు. రాజు ఉంగరము అతని చేతికి వచ్చేది కాదు. రాజు యొక్క అధికారం మొత్తం ఒకటే అన్నాడు, ఈ రాజ్యం మొత్తం నువ్వు ఏం చేయాలనుకో నీ ఆలోచన చొప్పున చేయమని అధికారం ఇవ్వగలిగానంటే కారణం ఏంది? అతని ఇంటిని జాగ్రత్తగా కట్టుకున్నాడు కాబట్టి అందుకే అది నిలబడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో ఎలాగుంది, నువ్వు ఎలాగ కట్టుకున్నావు, ఈరోజు ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు పరీక్షించుకుంటే నీ జీవితం కట్టబడుతుంది, నీ జీవితం నిలబడుతుంది. అంతిమ సమయంలో దేవుని రాకను నువ్వు ఎత్తబడతావు. కాబట్టి ఈ కొద్ది మాటలు ఎంతో ధ్యానం చేసుకుని, దేవుని హత్తుకొని, దేవుని వెంబడిస్తూ, దేవుని ఇష్టానుసారమైన కార్యము చేస్తూ దేవుని సమయంలో నువ్వు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితాన్ని నిలబెడతారు, నీ గృహం నిలబడుతుంది. కాబట్టి అటు గొప్ప ప్రభు మన దయచేసి నడిపించిన గాక. అని ప్రార్థన చేసుకుందాం. తమను చెప్పుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ ఆఖరి సమయానికి మనం వచ్చి దేవుని మాటలు వింటున్న నీవు విన్నటువంటి వాక్య ప్రకారం నీ జీవితం ఎలా కట్టబడింది,